కూర్చుంటే, ఇంట్లో కూర్చుంటే వడ్డించిన విస్తర్లాగా అన్నీ నీ ముందుకు రావు. కష్టపడాలి, దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థనలో పోరాడాలి, దేవుడు చూపించే దారిలో నడవాలి. అధైర్యపడకుండా ధైర్యంతో ముందుకు సాగాలి. నిరాశ, నిస్పృహ, కృంగుబాటు అనే వాటితో నీకు ఎదురొచ్చే సైతాన్ని తుత్తునీలుగా కొట్టి విశ్వాసాన్ని బట్టి జయ జీవితంతో ముందుకు సాగాలి. నువ్వు సాధించాలి. అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా, పోరాడుతున్నది అంధకార శక్తులతో. అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా, పోరాడుతున్నది అంధకార శక్తులతో. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని ధూపార్తి చేబూని స్తుతియాగము చేయుచు, జయమే ఊపిరిగా గురి యొద్దకే సాగిపో. జయమే ఊపిరిగా గురి యొద్దకే సాగిపో. ప్రాణమా నాలో తొందర పడకుమా, ప్రాణమా నాలో తొందర పడకుమా. ఎందుకింక కన్నీరు, ఎందుకా వేదన, ఎందుకింక కన్నీరు, ఎందుకా వేదన. నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా, యేసయ్య మాటిది. నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా, యేసయ్య మాటిది. మనిషి పుట్టక పుట్టినాక అందులో జీవం గల దేవుని యందు విశ్వాసం ఉంచిన తర్వాత ఇంకా సిగ్గుండాలి మనకి. మనం ఓకే, మన బలహీనమే కావచ్చు, కానీ మనల్ని పిలిచిన వాడు, మన తన రక్తంతో గడిగిన వాడు, మనకు తోడై నిలిచిన వాడు, మనకి ప్రామిస్ చేసిన వాడు, మహారోషం కలిగిన వాడు. ఆయన్ని బట్టి ఆయన వైపు చూసి ధైర్యం తెచ్చుకో. అప్పుడు అయిపోయింది సినిమా అనుకోవాకు, బోల్డ్ ఉంది. ఇప్పుడు దాకా జనం చూపించిన సినిమా నువ్వు చూసావు, ఇప్పుడు నువ్వు చూపించొద్దు జనానికి. వెర్రి మొహమా అందాం అనిపించింది, అనలే అన్నా పర్లేదా? మరి లేకపోతే వెర్రి మొహం కాక నువ్వే మంచి మొహమా, పిరిగి మొహమా, గుండె తక్కువ మొహమా?